1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడాలని కలలు కంటున్న భారతీయులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన ఓ నిర్ణయం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొదటిసారి H-1B వీసాలు వలసల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం సమయం నుంచే ఆయన విదేశాంగ విధానం, వలసదారులపైన కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీంతో ఇమిగ్రేషన్, వీసా పాలసీలపైన ఎలా వ్యవహరిస్తారోనని ఆందోళన వ్యక్తమైంది. వాటిని నిజం చేస్తూ తాజాగా బర్త్ రేట్ సిటిజన్షిప్ను రద్దు చేసి అగ్రరాజ్యంలో సెటిల్ కావాలనుకున్న అనేక మంది కలను చిదిమేశారు. మరోవైపు H-1B వీసాలపైన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోనని ఇండియన్ ఇమిగ్రెంట్స్ భయపడ్డారు. అయితే ఈ వీసాలు కొనసాగుతాయని ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికాలో నిరుద్యోగం పెరిగిన నేపథ్యంలో స్థానికులకే ఉద్యోగాలలో ఇంపార్టెన్స్ ఇవ్వాలని ట్రంప్ వాదిస్తూ వచ్చారు. అందుకే అధికారంలోకి వస్తే అమెరికా ఫస్ట్ పాలసీ ఫాలో అవుతానని చెప్పారు. దీంతో H-1B వీసాపైన US వెళ్లే వారందరికీ అవకాశాలు తగ్గుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో మాత్రం ట్రంప్ కాస్త సానుకూలంగా స్పందించారు. H-1B వీసాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్కిల్స్, టాలెంట్ ఉన్నవారు అమెరికా రావాలని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు. అమెరికాను సుసంపన్నం చేయడంలో వారి పాత్ర చాలా కీలకమని చెప్పారు. H-1B వీసాలపైన విభిన్నమైన వాదనలు ఉన్నాయి. 2 వాదనలకు నేను మద్దతు ఇస్తున్నాను. నేను కేవలం ఇంజనీర్ల గురించే మాట్లాడడం లేదు, అన్ని స్థాయిలలో నైపుణ్యమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నానని ట్రంప్ తెలిపారు. H-1B వీసాలపైన నాకు వ్యక్తిగత అవగాహన ఉంది. నాణ్యమైన మానవ వనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలి. దేశంలో వ్యాపారాల విస్తరణకు కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజనీర్ల అవసరం ఉందన్న ట్రంప్ అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఎలన్ మాస్క్ H-1B వీసాలకు మద్దతిస్తున్నారని, అయితే H-1B వీసాల జారీని తాను ఆపడం లేదని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కాగా H-1B వీసాలపైన ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడాలని కలలు కంటున్న భారతీయులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన ఓ నిర్ణయం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొదటిసారి H-1B వీసాలు వలసల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం సమయం నుంచే ఆయన విదేశాంగ విధానం, వలసదారులపైన కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీంతో ఇమిగ్రేషన్, వీసా పాలసీలపైన ఎలా వ్యవహరిస్తారోనని ఆందోళన వ్యక్తమైంది. వాటిని నిజం చేస్తూ తాజాగా బర్త్ రేట్ సిటిజన్షిప్ను రద్దు చేసి అగ్రరాజ్యంలో సెటిల్ కావాలనుకున్న అనేక మంది కలను చిదిమేశారు. మరోవైపు H-1B వీసాలపైన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోనని ఇండియన్ ఇమిగ్రెంట్స్ భయపడ్డారు. అయితే ఈ వీసాలు కొనసాగుతాయని ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికాలో నిరుద్యోగం పెరిగిన నేపథ్యంలో స్థానికులకే ఉద్యోగాలలో ఇంపార్టెన్స్ ఇవ్వాలని ట్రంప్ వాదిస్తూ వచ్చారు. అందుకే అధికారంలోకి వస్తే అమెరికా ఫస్ట్ పాలసీ ఫాలో అవుతానని చెప్పారు. దీంతో H-1B వీసాపైన US వెళ్లే వారందరికీ అవకాశాలు తగ్గుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో మాత్రం ట్రంప్ కాస్త సానుకూలంగా స్పందించారు. H-1B వీసాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్కిల్స్, టాలెంట్ ఉన్నవారు అమెరికా రావాలని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు. అమెరికాను సుసంపన్నం చేయడంలో వారి పాత్ర చాలా కీలకమని చెప్పారు.
H1B వీసాలపైన విభిన్నమైన వాదనలు ఉన్నాయి. రెండు వాదనలకు నేను మద్దతు ఇస్తున్నాను. నేను కేవలం ఇంజనీర్ల గురించే మాట్లాడడం లేదు, అన్ని స్థాయిలలో నైపుణ్యమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నానని ట్రంప్ తెలిపారు. H1B వీసాలపైన నాకు వ్యక్తిగత అవగాహన ఉంది. నాణ్యమైన మానవ వనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలి. దేశంలో వ్యాపారాల విస్తరణకు కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజనీర్ల అవసరం ఉందన్న ట్రంప్ అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఎలన్ మాస్క్ H1B వీసాలకు మద్దతిస్తున్నారని, అయితే H1B వీసాల జారీని తాను ఆపడం లేదని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కాగా H1B వీసాలపైన ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడాలని కలలు కంటున్న భారతీయులకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చిన ఓ నిర్ణయం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మొదటిసారి H1B వీసాలు వలసల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన నిర్ణయాలు వేగంగా తీసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం సమయం నుంచే ఆయన విదేశాంగ విధానం, వలసదారులపైన కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దీంతో ఇమిగ్రేషన్, వీసా పాలసీలపైన ఎలా వ్యవహరిస్తారోనని ఆందోళన వ్యక్తమైంది. వాటిని నిజం చేస్తూ తాజాగా బర్త్ రేట్ సిటిజన్షిప్ను రద్దు చేసి అగ్రరాజ్యంలో సెటిల్ కావాలనుకున్న అనేక మంది కలను చిదిమేశారు. మరోవైపు H1B వీసాలపైన ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారోనని ఇండియన్ ఇమిగ్రెంట్స్ భయపడ్డారు. అయితే ఈ వీసాలు కొనసాగుతాయని ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికాలో నిరుద్యోగం పెరిగిన నేపథ్యంలో స్థానికులకే ఉద్యోగాలలో ఇంపార్టెన్స్ ఇవ్వాలని ట్రంప్ వాదిస్తూ వచ్చారు. అందుకే అధికారంలోకి వస్తే అమెరికా ఫస్ట్ పాలసీ ఫాలో అవుతారని చెప్పారు. దీంతో H1B వీసా పైన US వెళ్లే వారందరికీ అవకాశాలు తగ్గుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో మాత్రం ట్రంప్ కాస్త సానుకూలంగా స్పందించారు. H1B వీసాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని స్పష్టం చేశారు. స్కిల్స్, టాలెంట్ ఉన్నవారు అమెరికా రావాలని ఆకాంక్షిస్తున్నానని వెల్లడించారు. అమెరికాను సుసంపన్నం చేయడంలో వారి పాత్ర చాలా కీలకమని చెప్పారు. H1B వీసాలపైన విభిన్నమైన వాదనలు ఉన్నాయి. రెండు వాదనలకు నేను మద్దతు ఇస్తున్నాను. నేను కేవలం ఇంజనీర్ల గురించే మాట్లాడడం లేదు, అన్ని స్థాయిలలో నైపుణ్యమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నానని ట్రంప్ తెలిపారు. H1B వీసాలపైన నాకు వ్యక్తిగత అవగాహన ఉంది. నాణ్యమైన మానవ వనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలి. దేశంలో వ్యాపారాల విస్తరణకు కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజనీర్ల అవసరం ఉందన్న ట్రంప్ అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఎలన్ మాస్క్ H1B వీసాలకు మద్దతిస్తున్నారని, అయితే H1B వీసాల జారీని తాను ఆపడం లేదని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కాగా H1B వీసాలపైన ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.